వర్షాలు కురవాలని కోరుతూ బిందెలతో బొడ్రాయికి నీళ్లు పోసిన మహిళలను చూశాం. గ్రామ పొలిమేరలో కప్పతల్లి ఆటలు, దేవతలకు జలాభిషేకాలు చేసిన వారిని కూడా చూశాం. కానీ జనగామ జిల్లాలో ఓ గ్రామంలో వినూత్న పద్ధతిలో వరుడిని ప్రార్థిస్తున్నారు. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, చూస్తే భక్తితో తల వంచాల్సిందే. ఇందుకు వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలి అనిపిస్తే ఈ స్టోరీ చూడాల్సిందే. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలో ఉన్న రాఘవపూర్ గ్రామం ఇది. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు పోతరాజు గండి వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. బియ్యం, బెల్లం, పాలుతో వరద పాయసం తయారు చేసి కొండపూతరాజుకి నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన తరువాత కొండపైన ఉన్న బండరాయిపై పాయసం పోసి మొదటిగా పెళ్లి కాని యువకులు, అనంతరం పెద్దలు, రైతులు అదే పాయసం నాకుతూ మొక్కులు చెల్లిస్తారు. ఇది వాళ్ల నమ్మకమే కాదు, పూజగా సంప్రదాయంగా వస్తున్న అనునయ దీక్ష. ఈ ఏడాది వర్షాలు మొహం చాటేయడంతో వరుణుడి కటాక్షం కోసం తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నారు స్థానిక ప్రజలు. ఈ ఆచారాన్ని చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగామని, ఇప్పుడు మేము కూడా పాటిస్తున్నామంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఈ ఆచార వ్యవహారాలు చుట్టుపక్కల గ్రామాల వారికి చిరపరిచితమే. చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడికి వచ్చి అదే పద్ధతిలో మొక్కులు చెల్లిస్తారు. పూజ పూర్తయిన 2 రోజుల్లో వాన పడుతుందన్న నమ్మకంతో ప్రతి ఏటా ఇదే విధంగా పంచభూతాల పూజ నిర్వహిస్తున్నారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని గ్రామస్తులు చెబుతున్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవపూర్ గ్రామం. నా పేరు రాజు. మేము ఇక్కడ ఈ కొండల మధ్యలో ఉన్న గండిపోతరాజు దేవాలయం దగ్గరికి వచ్చినాం. వర్షాభావ పరిస్థితుల వల్ల మేము ఇక్కడ గండిపోతరాజుకు పూజలు నిర్వహించి ఇక్కడ మేకను కానీ కోడిని కానీ బలిచ్చి ఇక్కడ వరదపాశం ఉండి వరదపాశాన్ని తీసుకొని ఇక్కడ పక్కనే ఉన్న కొండపైకి తీసుకెళ్ళి అక్కడ బండ శుభ్రం చేసి అక్కడ పూజలు చేసి ఆ కొండపైన వరదపాశం వేసి పెళ్లి కాని పిల్లలతోటి ఫస్ట్ దాన్ని తినిపించిన తర్వాత మేమందరం బండపైన వరదపాశం వేసి నాకడం జరుగుతుంది. ఇది పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. దీనివల్ల వర్షాలు పడతాయని మాకు గట్టి నమ్మకం. మేము చూసినాం, వర్షాలు కూడా పడ్డాయి. ఇక్కడికి పోయి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. మేము కూడా దాదాపు ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి మేము కూడా ఇది ఆచారాన్ని పాటిస్తున్నాం. దానివల్ల మాకు రిజల్ట్ కనబడింది, వర్షాలు పడ్డాయి. పంచభూతాల్లో ఒకటైన నీరు లేకపోతే జీవం లేదు. మానవుల మనుగడ అంతా నీటిపైనే ఆధారపడి ఉంది. అలాంటి నీటి కోసం, వానల కోసం తమ సంప్రదాయాల్ని సజీవంగా ఉంచుకుంటూ భక్తితో, నమ్మకంతో, మర్యాదతో పూజలు చేస్తున్న రాఘవపూర్ ప్రజల మానవత్వానికి, మాతృభూమిపై ప్రేమకు, పూర్వీకుల ఆచారాలపై గౌరవానికి చిరునామాగా నిలుస్తున్నారు. నా పేరు నాగరాజు. మాది రాఘవపూర్ గన్పూర్ మండల్, జనగాం డిస్టిక్. మేము ఇక్కడ వర్షాలు పడని కారణంగా మా దగ్గర గండిపోతరాజు అని ఇక్కడ గండిలోకి పోతాము. యాటను కోసుకున్నాము. యాటను కోసుకొని రైతులందరం పోయి యాటను కోసుకొని పాశం పెడతాం. పాశం నాకి మంచిగా పండుగ చేసుకొని వస్తాము. పండుగ చేసుకున్న తర్వాత వర్షాలు పడుతూనే ఉంటాయి. మాకు ఇక నమ్మకం అది పూర్వీకుల నుండి వాళ్ళు పాటించిన మేము ఇప్పుడు పాటిస్తాను. రైతులందరం 40-50 మంది రైతులందరం పోయి మేము అందరం ఆడ పండుగ చేసుకొని వచ్చాము.